హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. నిన్న యాక్చువల్లీ కళ్యాణ్‌ది అండ్ సంజన గారిది రివ్యూ కవర్ చేయలేకపోయాను. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. బట్ సారీ ఫర్ ది డిలే. ఆహ్, కొంచెం అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల చేయడం కుదరలేదు. సో, ఇద్దరి ఏవీస్ చూసుకుంటే గనక ఇద్దరివి మోస్ట్‌లీ అన్ని ఎమోషన్స్ వాళ్ళ మెయిన్ పాయింట్స్ వాళ్ళ జర్నీలో ఉన్న మెయిన్ థింగ్స్ ఫ్రెండ్స్ ఆర్ వాటెవర్ అవన్నీ కవర్ చేసినట్టు అనిపించాయి. కానీ వర్డ్స్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేదనిపించింది. అండ్ బీజిఎం కూడా ఓకే, మంచి బీజిఎమ్స్ పెట్టారు. కానీ ఓకే, ఇంకా కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేదనిపించింది. ఎందుకో ఈసారి ఈ జర్నీ ఏవీస్ అన్నీ కూడా ఇంకొంచెం బాగుంటే బాగుండేదనిపించింది. అంటే ఈ కట్ అదేంటి ఏవి కట్స్ అన్నీ బాగున్నాయి, ఆ మాంటేజెస్ అవన్నీ బాగున్నాయి. దానికి తోడు బీజిఎం ఇంకొంచెం అట్లీస్ట్ బెటర్లేండి. నిన్న అసలు ఐ మీన్ నిన్న కాదు, ముందు రోజు తనుజ గారిది ఇమాన్యువల్ ఆర్ కొంచెం ఇంకొంచెం బీజిఎమ్స్, తనుజ గారిది అండ్ డెమాన్ పవన్ ఇంకొంచెం బీజిఎం స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ పర్లేదు అనిపించింది. కొన్ని యాడ్ చేశారు మంచివి, కేజీఎఫ్ బీజిఎం అట్లా యాడ్ చేశారు సంజన గారికి. అండ్ కళ్యాణ్కేమో డాకు బీజిఎం ఏదో యాడ్ చేసినట్టున్నారు. సో యా, ఓకే ఫైన్. బట్ ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు. అట్లీస్ట్ ఆ రోజుతో కంపేర్ చేసుకుంటే అయితే బెటర్గానే అనిపించింది. స్ట్రాంగ్ వర్డ్స్ బిగ్ బాస్ చెప్పేవి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంకా స్ట్రాంగ్గా చెప్పచ్చేమో అనిపించింది. బట్ స్టిల్ పర్లేదు. మొన్నటి అదే ఆ ముందు రోజు వాటి మీద ఇవి కొంచెం ఇంప్రూవైజ్ చేసినట్టే అనిపించింది. సో బేసిక్గా ఎపిసోడ్లోకి వెళ్తే కళ్యాణ్ది యాక్చువల్లీ నాకేమనిపించిందంటే జర్నీ ఏవీలో వేశారు కానీ బిగ్ బాస్ మాటల్లో తను ఇన్ని ఫేస్ చేశాడు తన జర్నీలో. లైక్ తన మీద వచ్చిన అలిగేషన్స్ కానివ్వండి, అవన్నీ కవర్ అవ్వలేదేమో బిగ్ బాస్ మాటల్లో అనిపించింది బేసిక్గా. సో అవన్నీ ఎనీవేస్ జర్నీ గురించి వచ్చేటప్పుడు మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అయితే ఫస్ట్ ఇక్కడ వీళ్ళు అదేంటి గీ వచ్చింది కదా, మొన్న హెరిటేజ్ గీ వచ్చింది, దాంతో క్యారెట్లు పంపిస్తే హల్వా చేసుకుంటాం, క్యారెట్స్ పంపించండి బిగ్ బాస్, కాఫీ పౌడర్ పంపించండి, 1 kg చికెన్ పంపించండి అంటే బిగ్ బాస్ నిజంగానే కొంచెం కాఫీ పౌడర్ పంపించండి అన్నందుకు స్టోర్ రూమ్లోకి వెళ్ళి చూస్తే నిజంగానే 1 స్పూన్ కాఫీ పౌడర్ పంపిస్తాడు. కొంచెం కాఫీ పౌడర్ పంపించమన్నారు కదా, మీరు అడిగిన కొంచెం కాఫీ పౌడర్ని ఆస్వాదించండి అనే లెటర్తో పంపించారనమాట. దానికి ఇమాన్యువల్ దారుణం రా, వాసన పీలిస్తే ముక్కులోకి కూడా పోదు బిగ్ బాస్ అని చెప్పి ఫన్ చేస్తూ ఉంటాడు. సో బిగ్ బాస్ కాఫీ పంపిస్తే డెమాన్కి డ్రెస్ వేసి అమ్మాయిలాగా శారీ కట్టి లిప్స్టిక్ పెడతాం, విగ్ పంపిస్తే విగ్ కూడా పెడతాం. సో ఇట్లా చెప్తా ఉంటే డెమాన్ ఏమో ఇది అన్ఫేర్ బిగ్ బాస్, ఇది అన్ఫేర్, నాకేంటి బంపర్ ఆఫర్ అన్నట్టు డెమాన్ అంటూ ఉంటాడు. వాళ్ళు అడిగిన దానికి బిగ్ బాస్ కెమెరాస్ ఓకే చెప్తాయి అన్నమాట. సో నిజంగానే ఇంకా రెడీ చేసి తీసుకొస్తారు డెమాన్ పవన్ని. పావని అని చెప్పి మీట్ మై వైఫ్ పావని అని చెప్పి మాన్యువల్ అనమాట. సో ఇవి కొంచెం నాకు ఈ టైప్ కామెడీ అంత అనిపించదు. కానీ ఓకే, ఇంకా అదేంటి వచ్చుండాయి ఫీలింగ్స్ ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తారు ఇమాన్యువల్ అను డెమాన్ పవన్. ఆ డ్యాన్స్ కూడా ఇమాన్యువల్కి అదేంటి ఎత్తుకుంటాడు డెమాన్ పవన్ని. సో ఆ మూమెంట్స్ కూడా అదేంటి మూవీలో సాంగ్లో ఉన్న డ్యాన్స్ మూమెంట్సే కొన్ని ట్రై చేశారనమాట. సో ఓకే పర్లా. ఇంకా కాఫీ అను మటన్ పంపిస్తాడు ఇంకా బిగ్ బాస్. వీళ్ళకి ఇంత కంటెంట్ ఇచ్చాక ఊరికే అదేంటి పట్టించుకోకుండా వదిలేరు కదా, సో పంపించాడనమాట బిగ్ బాస్ కూడా. దీని తర్వాత ఇంకా కళ్యాణ్ వెళ్తాడనమాట జర్నీ దానికి, బయటికి వస్తాడు. అక్కడ ఒక్కొక్కటి చూసుకుంటూ ఉంటాడు. అక్కడ ప్రియా గారు ఉంటే ప్రియాకి మిస్ యూ అని, బెల్లీ డ్యాన్స్ ఫోటో ఉంటే ఈ ఇందిరా ఇది బెల్లీ డ్యాన్స్ ఫోటో అనుకుంటా. అండ్ వీళ్ళు ఉంటే చాలు మనకి ఇలా శ్రీజ ప్రియా గారిని ఇట్లా నీ కటౌట్ నువ్వు చూసుకునే లక్ వచ్చింది రోయ్ అని తన పెద్ద కటౌట్ వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళ కటౌట్ పెడతారు. సో ఇక్కడ ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ చేస్తాడు. మీది ఒక సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన కథ కాదు. బాగానే స్టార్ట్ చేశారు.
జీరోతో స్టార్ట్ అయింది. కానీ జీరోతో ముగింపు అవ్వలేదు. జీరోతో ఎండ్ అవ్వలేదు. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కోట్ల మంది ప్రేమ దొరుకుతుంది. అగ్ని పరీక్ష నుంచి మొదలయ్యి ఇప్పుడు ఈ స్థానంలో నుంచొని మీ ప్రయాణాన్ని సాగించి ఒక అర్థం తీసుకొచ్చారు. ఓనర్గా మొదలయ్యి అది చూడడానికి చాలా సులువుగా అనిపిస్తుంది, కానీ పోను పోను ఎన్నో కఠినమైన అగ్ని పరీక్షలను ఎదుర్కొని మిమ్మల్ని మీరు రుజువు చేసుకున్నారు. మధ్యలో వాటిని ఎదుర్కొనేటప్పుడు అక్కడే తను ఫేస్ చేసిన దానికి ఒక స్నేహం బాసటగా ధైర్యాన్ని నింపింది. ఇది తనుజ గారి గురించి. మీ తప్పు ఒప్పులను మీకే తెలిసొచ్చేలా చేసింది, ధైర్యాన్ని నింపింది, వారి కోసం ఎలాంటి త్యాగాలైనా అలవోకగా చేసే బంధం ఏర్పడింది. సో ఇక్కడ మంచి మళ్ళీ బాగుంది. ఇక్కడ కొంచెం మంచి మంచి బరువైన పదాలు వాడారు. సో ఒక్కొక్కరిగా ఇంటి నుంచి వెళ్ళిన క్షణాలు మిమ్మల్ని కుంగదీసినా తేరుకున్నారు శ్రీజ గారు, ప్రియా గారు. తప్పులను సరిచేసుకొని వాటిని సరైన సమయంలో ఆటలో అమలుపరిచారు. సరైన సమయం అంటే యాక్చువల్లీ అప్పటికే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు కనుక కళ్యాణ్కి టర్నింగ్ పాయింట్ రాకపోయి ఉండుంటే కళ్యాణ్ ఇక్కడ వరకు వచ్చేవాడో లేదో తెలీదు. అండ్ దట్ టు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, కళ్యాణ్ తనూజ గారు ఒక టీంలో అవుతారు. అప్పటి నుంచి కళ్యాణ్కి ఒక పాజిటివిటీ ఆ గేమ్లో అన్నీ విన్ అవుతూ వస్తారు. తర్వాత తను ఆ వీక్ కెప్టెన్ కూడా అయినట్టున్నాడు తర్వాత. సో ఇట్లా అక్కడి నుంచి తనకి ఒక టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అయింది గేమ్లో. అదే సరైన సమయం. ఆ టైంలో కనుక తను చేంజ్ అవ్వకపోయి ఉండుంటే తన జర్నీ ఖచ్చితంగా మేబీ ఇంత లెవెల్లో ఉండేది కాదేమో, అప్పటికి ఇంకా చేంజ్ అవ్వకపోయి ఉంటుంటే. సో మేబీ ఇంకా దానికి బిగ్ బాస్ సరైన సమయంలో మీరు అమలుపరిచారు అని చెప్పుంటారు. సరైన దిశలో నడవడమే విజయానికి వచ్చే మార్గం అని చూపించారు. బుద్ధి బలం, భుజబలంని మించిన బలం గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. కొంచెం తనకి మొండి ధైర్యం ఆర్ అలాంటిది కొంచెం అలానే అనిపిస్తూ ఉంటుంది. సూట్ అయిద్ది అనమాట అదేంటి గుండె బలం. సో గెలవాలనే కసిని ఒక్కో వారం నింపుకుంటూ కెప్టెన్గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకు మరింత వేగాన్ని జత చేసింది. అది నిజమే. ఆ వీకే ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే అప్పటిదాకా మనకు చూసుకుంటే కామనర్స్కి అంత ఇది లేదు. కళ్యాణ్కి కూడా లోలో ఉన్నాడు బేసికలీ ఆ వీక్ వరకు చూసుకుంటే. సో అప్పటిదాకా హింట్స్ వచ్చిన అగ్ని పరీక్ష వాళ్ళు వచ్చి కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, వీళ్ళెవరు కనిపించట్లేదు అనడం కానివ్వండి, ఇదంతా తను ఒకవేళ ఇదంతా జరగకపోయి ఉంటే మళ్ళీ ఆ వీక్ కూడా శ్రీజ గారితోనే టీమప్ అయి ఉండేవాళ్ళు బేసికలీ. ఓకే, వాళ్ళు ఏమనుకున్నారు, మేబీ వాళ్ళకి ఆల్రెడీ ఎక్కువ నెగిటివిటీ అవుతుంది. సో ఇంట్లో సపోర్ట్ లేదు, బయట కూడా నెగిటివిటీ ఉంది కాబట్టి మనం బెటర్ కలిసి కాకుండా వేరే వాళ్ళతో టీమప్ అయితే బెటర్ అని వాళ్ళు వేసుకున్న స్ట్రాటజీ ఏదైతే ఉందో అదే కళ్యాణ్కి టర్నింగ్ పాయింట్ అయింది. అదే వీక్ కెప్టెన్ అయినట్టున్నాడు తను. బల్బు టాస్క్లో కెప్టెన్ అవుతాడు. ఆ బల్బు టాస్క్ తర్వాత ఓటింగ్లో. సో దానివల్ల ఇంకో వీక్ తన ఆటను ప్రూవ్ చేసుకోవడానికి ఫైర్ స్టార్మ్స్ రావడం కానివ్వండి, ఆ ఫైర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు వాళ్ళంతా ఇల్లంతా గందరగోళం చేయడం, మెయిన్గా కొంతమంది మాధురి గారు కానివ్వండి ఇట్లా ఇల్లు గొడవలు ఎక్కువ అవ్వడం, స్టిల్ తను హ్యాండిల్ చేయడం, ఇదంతా బాగా చేశాడు. కెప్టెన్సీ తనకు అప్పుడు ఇంకా పాజిటివిటీ పెరుగుతా రావడం ఒక్కొక్క గేమ్లో. సో అట్లా తనకి గేమ్ అనేది టర్నింగ్ పాయింట్ అయ్యి గేమ్లో ఆ టైం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఆ వీక్స్ ఏవైతే ఆ 2-3 వీక్స్ అట్లా ఉన్నాయో. అండ్ ఆ తర్వాత వీకే కొన్ని ఎలిగేషన్స్ అవి కూడా పడ్డాయిలేండి బేసికలీ. సో ఇంకా స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశను చూపించింది, మీలో ఉన్న యోధుడిని నిద్రలేపింది,
ఏకాగ్రత, అమాయకత్వం, పోరాట పటిమ అయిన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరిచేసుకొని చివరి కెప్టెన్ అయ్యారు. మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏమి చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు. లక్ష్మణరావు, లక్ష్మి గార్ల కొడుకు కళ్యాణ్ అనే మాట ఇప్పటి వరకు, కానీ వీళ్ళు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని, కాలర్ ఎగిరేసే గర్వాన్ని మీరు అందించారు. గొప్ప కలల్ని కనేందుకు, నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్కి దిక్సూచిలాగా నిలిచి స్ఫూర్తినిచ్చిన మీ ప్రయాణాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం అని చెప్పి ఎండ్ చేస్తారు. అన్నీ కరెక్ట్గానే చెప్పారు, అన్ని పాయింట్స్ టచ్ చేసుకుంటూ వచ్చారు. లైక్ ఫస్ట్ లోలో ఉన్నప్పుడు మీ గేమ్ ఒక టర్న్ తీసుకుంది, అప్పటి నుంచి ఆగకుండా అదేంటి ముందుకు సాగారు గేమ్లో. అండ్ మీరు ఒక కామనర్స్ నెక్స్ట్ ఎవరైనా రాబోయే కామనర్స్ కానివ్వండి, లైక్ నార్మల్ లైఫ్లో బేసిక్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అనడం కానివ్వండి, ఇవన్నీ బాగానే చెప్పారు. కానీ మధ్యలో పడిన ఎలిగేషన్స్ గురించి కూడా అడ్రస్ చేసి ఉండి, ఇట్లాగ మీ మీద అనవసరమైన ఆరోపణలు కొన్ని వచ్చినాయి, వాటిని తట్టుకొని నిలబడడం కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని అడ్రస్ చేసి ఉంటే బాగుండేదేమో. నెక్స్ట్ ఇంకా జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ సరిలేరు నీకెవ్వరు ఆ సాంగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో అగ్ని పరీక్ష మాంటేజెస్ కొన్ని పడతాయి దానిలోవి. అండ్ ఇంకా దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మూవీ తమ్ముడు సినిమాలో బీజిఎం ఒకటి పడిద్ది. ఇంకా తర్వాత కొంచెం ఫన్నీ యాంగిల్స్, ఫన్నీ మూమెంట్స్ అవి చూపిస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ శ్రీజ గారితో, ప్రియా గారితో చోటి 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 బాతే ఆ సాంగ్ వస్తుంది, అదే మహేష్ బాబు గారి మూవీలోది. సో ఇంకా దాని తర్వాత దెన్ మళ్ళీ ఇమాన్యువల్ నా తమ్ముళ్ళు జంప్స్ అనేది ఇలాగా, అంటే ఫస్ట్ శ్రీజ గారు ప్రియా గారితో ఉన్న బాండింగ్, తర్వాత ఇమాన్యువల్తో అయింది ఇట్లా. దాని తర్వాత కొంచెం ఈ లవ్ ట్రాక్ది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ రీతుతో ఉన్నది, అవి కూడా బాగానే ఉన్నాయండి కొంచెం. ఓకే, నెక్స్ట్ తనూజ గారితో ఉన్నది కొంచెం ఎక్కువసేపు చూపిస్తారు. సో ఇలా ఫస్ట్ శ్రీజ గారు ప్రియా గారిది, తర్వాత ఇమాన్యువల్ది, తర్వాత రీతుది కూడా చూపిస్తారు. నెక్స్ట్ తనూజ గారిది కొంచెం ఎక్కువసేపు. నెక్స్ట్ ఇంకా ఆ చేతులు వేస్తారు అని రమ్య గారు అనేది కనిపించట్లేదు నువ్వు గేమ్లో. ఫస్ట్ 3 వీక్స్ నిజంగానే డెమాన్ పవన్ కళ్యాణ్ కొంచెం కనిపించలేదనే చెప్పుకోవచ్చేమో. సో ఇమాన్యువల్ కూడా అక్కడ అంటారనమాట, కళ్యాణ్ గేమ్ ఆడట్లేదు అన్నట్టు. అందరూ కనిపించట్లేదు కళ్యాణ్ అనేది చూపించడం, ఇదంతా చూపిస్తారు. దాని తర్వాత నాగార్జున గారు కూడా ఒక వీకెండ్లో అంటారు, చేతులు వేయడం కాకుండా గేమ్ ఆడు అనేదో. అలా అనగానే చేతులు పట్టుకునే మాంటేజెస్ అన్నీ పడతాయి. దాని తర్వాత ఇంకా టాస్క్లు ఆడటం స్టార్ట్ చేస్తారు. చేతులు వేయడమే కాదు గేమ్ ఆడు అని నాగార్జున గారు అన్నప్పుడు ఆ మాంటేజెస్ పెట్టేసి నెక్స్ట్ టాస్కులు స్టార్ట్ చేస్తారు. సో అక్కడ టాస్కులు ఆడటం అదంతా చూపించడం. అప్పుడు కళ్యాణ్ ఏమో కొంచెం అదొక ప్రౌడ్ ఫీలింగ్తో ఉంటాడు అవి టాస్కులు ఆడే మాంటేజెస్ పడినప్పుడు కానివ్వండి. అదంతా ఆడ బీజం పెద్దగా ఏదేదో ఏమో మంచి సాంగ్ నాకు తెలీదు, నాకు అంత అనిపించలేదు. దాని తర్వాత గొడవలు కానివ్వండి, తనూజ గారితో అయిన గొడవలు, ఇంకా అందరితో మిగిలిన వాళ్ళందరితో ఆయన గొడవలు అవి చూపిస్తారు. దానికి ఇంకా బీజిఎం మళ్ళీ బాగా పెడతాడనమాట డాకు మూవీలోది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎమోషనల్గా వెళ్ళిద్ది. డెమాన్ పవన్తో గొడవ అయింది, అదే ఫస్ట్ తీసేస్తాడు కదా కళ్యాణ్ని కెప్టెన్సీలో నుంచి. ఇక్కడ మళ్ళీ ఎమోషనల్ బీజిఎం ఒకటి వేసుకుంటా డెమాన్ పవన్ది అక్కడ కొంచెం ఎమోషనల్ అవుతాడు కళ్యాణ్ కూడా. వాళ్ళిద్దరు బాండింగ్ చూపించి అట్లా వాళ్ళిద్దరు గొడవ పడి విడిపోయినట్టుగా అలా. నెక్స్ట్ తనూజ గారు మోటివేట్ చేయడం కళ్యాణ్ని. నెక్స్ట్ ఇమాన్యువల్ కూడా కన్సోల్ చేయడం కళ్యాణ్ని ఇట్లా. దెన్ ఇదోటి బాగుందండి, అదే ఆ రోజు కళ్యాణ్ గెలుస్తాడు కదా ఫినాలేదా లాస్ట్ కెప్టెన్సీ ఇది. కళ్యాణ్ గెలుస్తాడు కదా, డెమాన్కేమో బ్యాక్ పెయిన్ వచ్చేసి ఆడలేకపోతాడు. అప్పుడు గెలిచినాక డెమాన్ నుంచొని ఉంటే కళ్యాణ్ తన నీస్ మీద హక్ చేసుకునేది, ఆ మూమెంట్ బాగుంటుంది అనమాట. సో అది కూడా 2 సార్లు వేసాడు ఏవీలో. సో ఇంకా మళ్ళీ తనూజ గారే అడ్వైజెస్ ఇచ్చేది, ఇలా ఎమోషనల్ అవ్వకు, రియాక్ట్ అవ్వకు అని చెప్పేది కానివ్వండి. వీళ్ళిద్దరు మాట్లాడుకునే కాన్వర్సేషన్ చేస్తారు. అండ్
కళ్యాణ్ వాళ్ళ అదే తన చిన్నప్పుడు వాళ్ళ మదర్‌ని, ఫాదర్‌ని మిస్ అయింది చెప్పే వాటి గురించేశారు. దాని తర్వాత వాళ్ళ మదర్ ఎంట్రీ వస్తది. వాళ్ళ మదర్ ఎంట్రీ రాగానే ఇంకా మళ్ళా మదర్ సెంటిమెంట్ సాంగ్ ఒకటేస్తారు. తర్వాత వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీద చెప్పేది గానివ్వండి, మన వల్ల 10 మంది బతకాలి గానీ, 10 మంది మనం ఆహ్, మనం ఆ 10 మందిలో ఒకళ్ళు కాకూడదన్నట్టుగా ఒక ఒక మాట చెప్తారు గదా! అదేస్తారు. దాని తర్వాత ఇంక టాస్క్‌లు మళ్ళీ జుమ్మని లేగిసినట్టేస్తారనమాట. మళ్ళీ గ్రాఫ్ పెరిగినట్టు. సో, అక్కడ మళ్ళా 'ఓ సైనిక' ఆ సాంగేస్తారు. దాని తర్వాత ఇంకా నాగార్జున గారు గూడా ఏంటి సెల్యూట్ చేసేది. దానికి కళ్యాణ్ ఇంక విజిలేసుకుంటాడు. ఇంగా తను చాలా కొన్ని అది జర్నీలో మొమెంట్స్‌కి కొన్ని ప్రౌడ్‌గా ఫీల్ అవుతా ఉంటాడు. ఆ ఫేస్ కూడా మనకు కనిపిస్తా ఉంటాడు గదా! ఉంటది గదా! కళ్యాణ్ ఫేస్ రియాక్షను. సో, అక్కడ జూసుకుంటే అందరికన్నా తన రియాక్షన్స్ అసలు ఓకే. 23 ఇయర్స్‌కి ఇంత ఇక్కడికి ఈ స్టేజ్‌లో ఉన్నామంటే ఆబ్వియస్‌లీ మేబీ ఆ సిట్యుయేషన్‌లో ఎవరున్నా ఆహ్, ఆ ఫీలింగ్ ప్రౌడ్ ఫీలింగ్ అనేది వస్తదేమో. సో, హీ క్యాన్ బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్‌సెల్ఫ్. సో, ఇంకా లవ్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్ అని జెప్పి ఇంగ ఏం చెప్పాలి ఇంతకన్నా అని జెప్పి ఇంగా వెరీ గ్లాడ్ అని జెప్పి ఇంగ బిగ్ బాస్ కూడా మీ ఫినాలేకి, ఫ్యూచర్‌కి ఆల్ ద బెస్ట్ ఇది అందరికి జెప్తాడులెండి బిగ్ బాస్. సో, ఇంగా ఫోటోలు కొన్ని తీసుకొనెళ్తాడు. ఇంగా టోటల్‌గా జర్నీలో అయితే అంతా ఓకే గానీ, అంటే మోస్ట్‌లీ సాంగ్స్ ఏమో తను ఆర్మీ గాబట్టి దాని రిలేటెడ్ సాంగ్‌లేవో యేశారు కొన్ని. ఓకే. పర్లా. జర్నీ గూడా అన్నీ కవర్ జేసినట్టు అనిపిచ్చింది. డెమాన్ పవన్‌కి తనకి ఉన్నది. రీతూతో గూడా కొంత క్లోజ్‌నెస్ ఉంది స్టార్టింగ్‌లో. అది కవర్ చేశారు. శ్రీజ, ప్రియా గారితో ఉన్నది. అలాగే ఇమాన్యుయల్‌తో ఉన్నది ఎక్కువ కవర్ చేయలేదనుకుంటా. అనిపిచ్చలా నాకంత ఇమాన్యుయల్‌తో. 2 సీన్‌లేశారులెండి. అసలు మిస్ చేసినట్టేమనిపియలా. ఇంగా ఇమాన్యుయల్ జర్నీలోనే కళ్యాణ్‌దేయలేదు ఇంక యాక్చువల్లీ చెప్పాలంటే. దీనిలో అట్‌లీస్ట్ ఒక 2 సీన్‌లన్నా యేశారు. నెక్స్ట్ తనూజ గారితో ఉన్నది, వాళ్ళ మదర్ ఎంట్రీ సీను, తను టాస్క్‌లాడేది అన్నీ కవర్ అయినియి మోస్ట్‌లీ. సో, బీజీఎం గూడా తనకి తగ్గట్టుగా యేశారింకది. ఆహ్, మంచి ఎలివేషన్స్ వచ్చే బీజీఎం అనలేను గానీ తనకు ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌కి, తన జర్నీకి సూట్ అయ్యేదే యేశారంతే. బట్ యాహ్! 'బిగ్ బాస్' మాటల్లో చెప్పాలంటే అన్నీ కవర్ అవ్వలేదేమో తన గురించి అనిపిచ్చింది. అదే అంతే. ఫైన్ బానే ఉంది అది. తన జర్నీ. ఇంకా చెప్పాలంటే నాకు నిన్న ఏసిన ప్రోమోకి గానివ్వండి, ఇవాళ ఏసిన ప్రోమోకి గానివ్వండి, ఆ ప్రోమోలో ఉన్న బీజీఎమ్ అది అది బా నచ్చింది. వాళ్ళేందో ప్రోమోకో బీజీఎం ఏస్తారు. ఎపిసోడ్‌లో ఒక బీజీఎం ఏస్తారు. సో, ఆ ప్రోమోకి మంచి హైప్ వస్తుంది నాకు బేసికల్లీ. సో, నెక్స్ట్ సంజన గారి దానికెళ్ళేసరికైతే ఆహ్, మోస్ట్ ఎమోషనల్ గర్ల్ ఆఫ్ యువర్ హౌస్ ఈస్ హియర్ బిగ్ బాస్ అని జెప్పి వస్తారు. సో, ఇంకా బిగ్ బాస్ యూ ఆర్ టూ మచ్ అంటారు. అంటే అక్కడ ఎగ్స్, ఇన్విజిబుల్ అవన్నీ పెడతారనమాట ఆవిడ చేసినవన్నీ. సో, దాని తర్వాత అక్కడ అలారిక్ ఫోటో ఉంటది. సో, దాన్ని చూసి కొంచెం ఎమోషనల్ అవుతారు. హాఫ్ అన్ అవర్‌లో వస్తానని చెప్పాను, రాలేకపోయాను. మమ్మ లైట్ టు యూ సారీ అని చెప్పి అజైనా ఫోటో కూడా ఉంటే, ఆ రోజు నీతో ఎక్కువ ఆ రోజే నేను అనుకున్నా చిన్న పిల్లని అంత ఎక్కువ పట్టించుకోలేదు ఇన్ ద సెన్స్ అలారిక్ ఊహ తెలుస్తది. అజైనాకి అంత చిన్న చిన్న బేబీ గదా! సో, తనకి అంటే అంత ఊహ తెలీదు గాబట్టి అంత బాధ ఉండదనో మరి అలాగా ఆ రోజు ఎక్కువ అలారిక్‌తోనే స్పెండ్ జేశారు సంజన గారు. సో, బేసికల్లీ అదే రీజన్ అయ్యి ఉంటదనుకున్నాలెండి నేను గూడా. ఫస్ట్ ఏంటిది అనుకున్నా. సో, దాని తర్వాత మామ్ కేమ్ టు ఎర్న్ రెస్పెక్ట్ అని జెప్పి ఎమోషనల్ అవుతారు. తర్వాత ఫ్లోరా గారి ఫోటో ఉంటే ఐ మిస్ యూ ఫ్లోరా అంటారు. సో, సర్లే గుడ్డు తిందామని జెప్పి గుడ్డు తింటారక్కడ గూడా. సో, నాకు ఇండస్ట్రీలో ఎవరు గాడ్ ఫాదర్ లేరు. నేను ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నానంటే నా షోల్డర్ ట్యాప్ చేసి నేను నీకున్నాను ఇండస్ట్రీలో నీకు యూ కెన్ స్టార్ట్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టు ఒకళ్ళు ట్యాప్ చేసేవాళ్ళు అవసరం ఉన్న సిట్యుయేషన్‌లో మీరొచ్చారు. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు. 'బిగ్ బాస్' ఛాన్స్. మీరు నా సెకండ్ ఇన్ లైఫ్ ఇచ్చారు. మీరు నాకు గాడ్ ఫాదర్ అని జెప్పి 'బిగ్ బాస్‌నే' గాడ్ ఫాదర్ అని జెప్తారు. దాని తర్వాత ఇంక 'బిగ్ బాస్' స్టార్ట్ చేస్తారనమాట. టాప్ గేర్‌లో ఆటని స్టార్ట్ చేసి టాప్ 5లో ఉన్న మీ జర్నీలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. అది ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోరు. కెప్టెన్‌గా మొదటి వారమే అయ్యి
గేమ్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు. మొదటి వారం నుంచి 15వ వారం దాకా ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్లే జరగాలి లేదా మీ కోసం జరగాలి. అది ఈ ఆటపై, ఇంట్లో మనుషులపై మీరు చూపించిన ప్రభావం. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకుతో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. ఇంట్లో అందరికీ ఎన్నో అదేంటి అనుభవాలను మిగిల్చింది. మీ ప్రతి ఎమోషన్ ఇలాంటి ఎలాంటి పరదా లేకుండా ఆడియన్స్కి చూపాలన్న మీ నిర్ణయం, మీ ధైర్యం మరింత వారికి చేరువ చేసింది. అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది, ఎవరి గుర్తింపు వారి చేతుల్లోనే ఉంది అని మీరు బలంగా నమ్మారు. ఆటలో మీరు పోటీ పడిన సంచాలకులుగా ఉన్న, కిచెన్లో ఉన్న, బెడ్రూమ్లో ఏదన్నా మాటలు మాట్లాడుతున్నా సంజన ఎక్కడ ఉంటే అక్కడ ఏదో జరగబోతుంది అనే ఒక కుతూహలాన్ని ప్రేక్షకులలో కలిగించారు. సంజన సైలెన్సర్, సంజు బాబా, మమ్మీగా, ఎవరికీ అర్థం కాని గేమర్గా, వివిధ పాత్రల్లో ప్రతి క్షణం ప్రేక్షకులని అలరించడానికే ప్రయత్నించారు. నేను అక్కడక్కడ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో గేమ్లో మిగిలిన వారు మీకన్నా బలంగా ఉన్న వారికి మిగతా వారి మద్దతు ఉన్నా మీరెప్పుడూ అధైర్యపడలేదు. ఎవరి మీదో ఆధారపడి ఆడడానికి మీరు ఇంట్లోకి రాలా. మీ అదేంటి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. మీరు ఒక మాట మీద ఉంటే అవతల అది ఎవరున్నా సరే వెనక్కి తగ్గని మొండి ధైర్యం మీ సొంతం. మీకు బలమైన మీ దూకుడు మనస్తత్వం, మీ కత్తుల్లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేశాయి. అప్పుడు మీ మనసుకి దగ్గరైన వారితోనే మీకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. అది మీ మనసుని ఎంతో బాధ పెట్టింది, మీ కన్నీళ్ళకి కారణమైంది. కష్టాలని ఎన్నో ఓర్చుకొని ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఏదో ఒక రోజు మీ పిల్లలు, మీ కొడుకు కూతురు చూసి గర్వపడతారు. ఇంకా అంతేనండి, జర్నీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ సంజన గారికి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే పర్లా. ఆవిడ నిజంగానే గేమ్ వరకు చూసుకుంటే నార్మల్గా హౌస్లో స్పెండ్ చేయడానికి అట్లా ఇమాన్యువల్ ఉన్నారు కానివ్వండి, ఆటలో ఆవిడ ఒక్కళ్ళే ఆడారు, గ్రూప్గా ఎప్పుడు ఆడలా. ఇంకా ఇమాన్యువల్ కోసమే కొన్ని ఆటలో వేరే టీంలోకి వెళ్ళి ఆడటం ఇవన్నీ చేశారు. కానీ ఆవిడకి ఆటలో ఎవరు అంత సపోర్టింగ్ చేయలేదు. ఆవిడ ఒక్కళ్ళే ఉన్నారు గేమ్లో అయితే ఆవిడ. అండ్ స్టార్టింగ్ సీజన్కి ఆ పుష్ ఇచ్చింది, కొంచెం కంటెంట్ క్రియేట్ చేసింది. ఆవిడ ఏ ఉద్దేశంతో చేసినా కంటెంట్ వచ్చింది అయితే ఆవిడ వల్లే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడ స్మార్ట్నెస్ కూడా ఉంది. అంటే ఎవరన్నా లైక్ ఒకసారి తనూజ గారు ఆ టెడ్డీ టాస్క్లో కళ్యాణ్కి ఇమాన్యువల్కి పెడితే ఆవిడ గెస్ కూడా చేస్తారు అనమాట, తనూజ ఇట్లా ప్లాన్ చేసి ఉంటుంది అని. సో ఆ స్మార్ట్నెస్ ఉంది. అండ్ ఆవిడ కొంచెం సీనియర్ కేటగిరీ అంటారు కానీ ఆవిడ ఏజ్డ్ కూడా నాకేం అనిపించరు. ఓకే మమ్మీ అయ్యారు ఆర్ వాట్ ఎవర్, మదర్ అయినందు మాత్రం. ఇప్పుడు లాస్యా గారు వచ్చినప్పుడు కూడా ఆవిడకు అప్పుడు ఒక కిడ్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో అండ్ అలానే కొంతమంది వచ్చారు అట్లా బేబీస్ ఉన్నప్పుడు. సో ఆవిడ యంగే, ఏజ్ బిలో 40 అనుకుంటా కదా ఆవిడ. సో ఆవిడ సీనియర్ అనుకుంటారు కాబట్టి చెప్తున్నా. సీనియర్స్లో టాప్ 5లోకి వెళ్ళింది కూడా శివాజీ గారు, ఈవిడేనేమో. లేడీస్లో సీనియర్స్లో ఎవరు వెళ్ళారు టాప్ 5? నాకు యాక్చువల్లీ నేను ఆవిడని సీనియర్స్లో కన్సిడర్ చేయను, బట్ ఆవిడ ప్రకారం ఆవిడ సీనియర్ అనుకుంటారు కాబట్టి దాన్ని బట్టి చూసుకున్నా. ఇంకెవరు వెళ్ళాల సీనియర్స్లో. అండ్ కొన్ని అయితే డేర్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. డేర్ స్టెప్స్ అంటే కొన్ని కంటెంట్ కోసం చేసేసారు. అవి పాజిటివ్ అవుతాయా నెగిటివ్ అది ఏదైనా జరగచ్చు. ఓకే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. నెగిటివ్ అయ్యి వెళ్ళిపోవడానికైనా దారి తీయచ్చు, పాజిటివ్ అయ్యి ఇలాగా జర్నీని టాప్ 5 దాకా తీసుకెళ్ళచ్చు. సో ఆవిడ ఏ ధైర్యంతో ఏ స్టెప్స్ ఎలా వేసారో తెలియదు కానీ అవన్నీ వర్కౌట్ అయినాయి ఆవిడకి. ఇక్కడ దాకా వచ్చారు అంటేనే అవి వర్కౌట్ అయినట్టు బేసిక్గా. నాకు
కొన్ని ఆవిడ తీసుకున్నవి అంత ఇప్పుడు ఎగ్గు దొంగతనం చేయడం గానీ వాటికి నేనంత ఫీల్ అవ్వలా. ఎందుకంటే ఆవిడ ఆ టైంలో అది అనుకోని చేయలా. ర్యాండమ్‌గా చేసేసారు. ఓకే. అప్పుడు నేనంత ఫీల్ ఇన్ ద సెన్స్ నేనెవరు లేను ఫీల్ అవ్వడానికి. ఐ మీన్ తప్పు పట్ల బేసికల్లీ ఆ టైంలో. బట్ తర్వాత కావాలనుకోని ప్లాన్ చేసి చేసే వాటిని నాకు అవి అంత ఆర్గానిక్‌గా, న్యాచురల్‌గా నాకు బేసిక్‌గానే ఏదన్నా న్యాచురల్‌గా జరగడం ఇష్టం. అలాంటిది అదంత అనిపిచ్చలేదు నాకు బేసిక్‌గా అని చెప్పా. తర్వాత ఆవిడ ప్లాన్ చేసి చేసుకున్నవి. ఓకే. ఫస్ట్ టైమ్ గుడ్డు తీసినప్పుడు నేను దాన్ని తప్పు పట్టల. దానివల్ల పెద్ద పెద్ద గొడవలైనా గానీ నాకేం అది తప్పుగా అనిపిచ్చలే. బేసిక్‌గా దానికి ఏముంది దాన్ని కూర్చొని నార్మల్‌గా సాల్వ్ చేసుకునేదాన్ని. కావాలని కంటెంట్ కోసం గోల చేశారా అనిపిచ్చింది ఆ వీక్. సో, ఆవిడ ఓకే. నాకు ఎప్పుడూ ఆహ్, గుడ్ అనిపిచ్చలా, బ్యాడ్ అనిపిచ్చలా ఆవిడ జర్నీలో. ఓకే. ఫైన్ అన్నట్టు అనిపిస్తా వచ్చారు. బట్ కొంచెం నాకు నెగెటివ్‌గా అనిపిచ్చింది. రీతూకి, ఆవిడకి గొడవైన వీక్ కొంచెం నెగెటివ్‌గా అనిపిచ్చారు. తర్వాత ఎప్పుడైతే ఆవిడని అన్ని టాస్కుల్లో నుంచి తీసేయడం అదంతా జరిగిందో అప్పుడు పాజిటివ్‌గా అనిపిచ్చారు. సో, రీసెంట్ వీక్స్‌లో ఆవిడ నాకు పాజిటివ్‌గా అనిపిచ్చారు బేసిక్‌గా చెప్పాలంటే. సో, ఇవైతే కరెక్టే అండి 'బిగ్ బాస్' చెప్పినయి. ఆవిడకున్న ఆత్మవిశ్వాసం, ఏదైనా మొండిగా నిలబడటం, మొండి ధైర్యంతో ఆవిడ అనుకున్న దాని మీదే మొండిగా నిలబడడం, ఇవన్నీ ఆవిడ నిజంగానే ఆవిడ ఏదనుకుంటే అదే చేస్తారు. ఆర్ దానికి పాజిటివ్ అయిద్దా, నెగెటివ్ అయిద్దా అదంతా భయపడకుండా తీసుకున్న స్టెప్స్ కానివ్వండి, ఆవిడ మీద ఆవిడకున్న కాన్ఫిడెన్స్ కానివ్వండి. సో, ఇవన్నీ అయితే కరెక్ట్‌గానే చెప్పారు. అండ్ సీజన్‌కి ఏదైతే పుష్ ఇచ్చారో స్టార్టింగ్‌లో గుడ్లు వాటెవర్ ఏ కంటెంట్ అయినా గానియండి, ఆ పుష్ అయితే ఇచ్చారు. సో, దానికి మొదట్లోనే ఆటని మీ చేతిలో తీసుకోవడం ఇవన్నీ చెప్పారు మళ్ళా. బట్ స్ట్రాంగ్ వర్డ్స్ అంత అనిపిచ్చలా. బట్ ఫైన్ బానే చెప్పారనిపిచ్చింది. ఓ ఓవర్‌గా భలే చెప్పార్రా అన్నట్టు అనిపియలేదు గానీ, జర్నీ వీడియో బావుంది మళ్ళా. అది ఎనీవేస్ తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇంకా జర్నీ వీడియోకెళ్తే అయితే ఫస్ట్ ఇదేంటి ఇంట్రడ్యూసింగ్ ఏ మదర్, ఏ ఫ్రెండ్, ఏ ఫైటర్, ఏ ప్లేయర్, ఏ గేమర్, షీ ఈజ్ సంజన అని చెప్పి ఓజీ సాంగ్‌తో స్టార్ట్ చేస్తారు. అది అనిపిచ్చింది. నెక్స్ట్ బాగ్మతి పెట్టారు. మంచి మంచిగా ఏవి బాగా కట్ చేశారండి. ఫస్ట్ ఈ ఫన్నీగా ఆవిడ చేసినయన్నీ చూపిచ్చారు. దాని తర్వాత ఫ్లోరా గారితో గొడవ చూపిచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఆవిడతోనే కలిసిపోయి ఫ్రెండ్స్ అయింది 'చోటి చోటి చోటి బాతే' సాంగ్‌తో చూపిచ్చారు. తర్వాత మేము సీనియర్ సిటిజన్ బ్యాచ్ అని సుమన్ గారితో, బర్నీ గారితో అనేది. దాని తర్వాత మాధురి గారితో ఫ్రెండ్స్ అయ్యేది. నెక్స్ట్ ఇమాన్యుయల్‌ది ఆవిడది చూపిచ్చారు. ఇమాన్యుయల్‌తో కొంచెం ఎమోషనల్ అయ్యేది. అండ్ అందరికీ ఫుడ్ పెట్టేది. నోట్లో ఫుడ్ పెడతారు కదా ఆవిడ. సో, దాని తర్వాత ఆవిడ బర్త్‌డే ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసేది. నెక్స్ట్ ఈ గుడ్డు పోయింది. అది స్టార్ట్ అయిద్ది. ఇక్కడ ఇమాన్యుయల్ లేడీ పశుపతి నువ్వు అని చెప్పనేది. తర్వాత రాధిక సాంగ్ వస్తది. 'డీజే టిల్లులో' రాధిక లాగున్నారని ఇమాన్యుయల్ ఎవరో అనంగానే ఇంక రాధిక సాంగ్ వస్తది. ఇంకా దాని తర్వాత 'సింగారాల శివంగి' ఆ సాంగ్ వస్తదనమాట. సో, ఇవన్నీ ఏంటంటే ఆవిడ గొడవలు లేకపోతే ఆవిడ ఇలాంటివన్నీ వస్తాయి. అక్కడ ఈ సాంగ్స్ అన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతా ఉంటాయి. దాని తర్వాత అన్నీ దొంగతనాలన్నీ జరుగుతా ఉంటాయి. దానికి సాంగ్‌లన్నీ పడతా ఉంటాయి. కాఫీ పౌడరు, మెడిసిన్స్, ఇంకేమేం చేశారు, ఆరెంజెస్, గుడ్లు ఇవన్నీ వీటికన్నిటికి మాంటేజెస్ పడతా ఉంటాయి. సో, ఇంకా అక్కడి నుంచి సీరియస్‌నెస్ స్టార్ట్ అయిద్ది. అందరూ ఆవిడతో గొడవలు పడేవి, నామినేషన్స్‌లోవి ఆవిడ అందరితో గొడవ పడేవి. ఇవన్నీ వస్తాయి మాంటేజెస్‌లో మళ్ళా. మిడ్ వీక్ ఎలిమినేషన్‌ది మళ్ళా. అక్కడ ఎమోషనల్‌గా ఇమాన్యుయల్‌ది, సంజన గారిది, దాని తర్వాత వేరే వాళ్ళందరూ ఆవిడ కోసం జుట్టు హెయిర్ కట్ చేసుకునేది. అండ్ భరణి గారు, తనుజ గారు వీళ్ళు అందరూ సాక్రిఫైస్ చేసేది అవన్నీ పడతా ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ 'కేజీఎఫ్' బీజీఎంతో మళ్ళా దాని తర్వాత సీక్రెట్ టాస్క్ వచ్చేది. మళ్ళా 'వగలాడి' సాంగ్ అట్లా. మళ్ళీ గొడవలు అవన్నీ. గొడవల తర్వాత మళ్ళీ ఫ్యామిలీ వీక్ వస్తది. ఫ్యామిలీ వాళ్ళది మాంటేజ్ పడతది. ఫ్యామిలీ వాళ్ళది. దాని తర్వాత కొంచెం ఎమోషనల్‌గా 0 అమౌంట్ ఇచ్చేది ఇంట్లో వాళ్ళందరూ. దాని తర్వాత అక్కడ ఇమాన్యుయల్ ఆవిడకి కన్సోల్ చేయడం గానివ్వండి, ఆవిడకి నచ్చచెప్పడం, గొడవలు పెట్టుకోవద్దని ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఇక్కడొచ్చిందిలేండి ఫ్యామిలీది. ఇందాక ఫ్యామిలీ వీక్ లేదు అనేది వస్తది. నేను ఫ్యామిలీ వీక్ అని చెప్పా. సారీ. సో, అక్కడ ఫస్ట్ ఏంటంటే ఆవిడకన్నీ కొంచెం అన్‌ఫెయిర్ జరిగినవన్నీ ఏశారు. ఫ్యామిలీ వీక్ లేదు అనేది 0 అమౌంట్ ఇచ్చేది అవన్నీ ఏశారు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళొస్తారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు రాగానే ఇంకా వాళ్ళెళ్ళిపోయాక టాస్క్‌లు అవన్నీ ఆడటం చూపిస్తారు. మంచి బీజీఎంలేశారు ఈడ గూడా.
ఇంకా దాని తర్వాత లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పి ఇది నాకు సెకండ్ లైఫ్ అని చెప్పి అయిపోయింది ఎపిసోడ్. సో అందరికీ బేసిక్గా జర్నీ ఎలా వేస్తారంటే ఫస్ట్ ఒక ఫన్ యాంగిల్, తర్వాత వాళ్ళతో పాటు ఎవరైతే క్లోజ్ అయ్యారో ఇంట్లో వాళ్ళకి ఉన్న జర్నీ, దాని తర్వాత వాళ్ళకి గొడవలు అయ్యాయి, వాళ్ళ నెగిటివ్స్ ఏవైతే నెగిటివ్ అయినాయో అవి చూపించడం, టాస్క్లు ఆడటం అవి చూపిస్తారు. దాని తర్వాత ఫ్యామిలీ రాగానే మళ్ళీ ఒక ఎనర్జీ జనరేట్ అయ్యి ఆ నెగిటివ్స్ అన్నీ పాజిటివ్ అయిపోయినట్టు అండ్ వాళ్ళు టాస్కుల్లో విజృంభించినట్టు అలాంటివన్నీ అలా కట్ చేశారనమాట ఏవి అందరికీ. సో అది ఏవి బాగా కట్ చేశారండి మంచి మంచిగా సంజన గారికి అయితే. ఇంకా కళ్యాణ్కి కూడా బాగానే కట్ చేశారు ఏవి. టోటల్గా 5 మెంబర్స్లో నాకు బిగ్ బాస్ చెప్పిన మాటలేమో డెమాన్కి నచ్చినాయి, ఏవీస్ సంజన గారిది కళ్యాణ్ది నచ్చింది, అండ్ మిగిలిన వాళ్ళకి కూడా పర్లేదు. అంటే బీజిఎమ్స్ సరిగ్గా ఇలా ఎవరికి బేసిక్గా నాకు అనిపించింది వీళ్ళవి పర్లేదు, కానీ వేరే వాళ్ళకి అసలు ఆ బీజిఎంలు సరిగ్గా ఇలా. బట్ ఏవి బాగానే కట్ చేశారు వాళ్ళకు కూడా, అది నాకు అనిపించింది అయితే అదండి. ఎనీవేస్ ఇప్పటికి ఓటింగ్ కూడా అయిపోయింది సాటర్డే కాబట్టి. సో అందరూ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసేసుకొని ఉంటారు. బట్ మోస్ట్లీ అందరూ టాప్ 5లో ఉన్న వాళ్ళందరూ మంచి లైక్ మంచి హార్ట్ ఉన్న వాళ్ళే. అండ్ ఐ మీన్ వాళ్ళకి అది విన్నింగ్ అనేది మోస్ట్లీ నాకు అందరూ డిజర్వ్డే. తనుజ గారు కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, ఇమాన్యువల్, డెమాన్, అందరికీ కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. బట్ అందరిలో కళ్యాణ్కి, ఇమాన్యువల్కి అండ్ డెమాన్కి వీళ్ళకి ఎక్కువ అవసరం కాబట్టి వాళ్ళకు ఓకే. అలా డిజర్వింగ్ ప్రకారం చూసుకుంటే అందరూ డిజర్వింగే నాకు. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు నచ్చారు, తర్వాత వాళ్ళు చేసిన కొన్ని నెగిటివ్స్ వల్ల మళ్ళా కొంచెం ఇష్టం పోయింది. సో అందరూ న్యూట్రల్గా అనిపించారు నాకు ఈ సీజన్. చెప్పాలంటే నాకు ఫస్ట్ నచ్చింది తనూజ గారు, ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ తర్వాత కొన్ని జరిగినప్పుడు ఆర్ వాట్ ఎవర్ కొంచెం తగ్గిపోయింది. ఆ టైంలో కళ్యాణ్ మళ్ళీ బాగా అనిపించారు. దాని తర్వాత స్టార్టింగ్లో ఇమాన్యువల్ బాగా అనిపించారు టెనెంట్స్గా ఉన్నప్పుడు. దాని తర్వాత ఇమాన్యువల్ నాకు తన గేమ్ ప్లే కొన్ని నచ్చలేదు బేసిక్గా. సో ఈవెన్ డెమాన్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి బాగా అనిపిస్తున్నాడు. ఐ మీన్ సాఫ్ట్ నేచర్, కామ్గా ఉంటాడు, కంపోజ్డ్ అలా. అండ్ సంజన గారు కూడా ఆవిడ్ని ఒక్కళ్ళనే చేసేయడం, ఆ సింపతి అనేది అయితే నాకు అనిపించింది కొన్నిసార్లు. సో అందరూ ఓవరాల్గా ఒకళ్ళు నచ్చారని చెప్పలేను, అందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు నచ్చారు. సో అవసరం బట్టి అలా చూసుకుంటే నాకు వాళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎలిజిబుల్లే, డిజర్వింగే అనిపిస్తుంది. బట్ మే ద బెస్ట్ విన్. సో మీకేమనిపించింది? మీకు నాలానే ఒక్కళ్ళే లేరు సీజన్ మొత్తం, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ గ్రాఫ్ బాగుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు హైలో ఉన్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు లోలో ఉన్నారు ఈ సిచ్యువేషన్స్లో. సో నేను అదేంటి ఓవరాల్ సీజన్ అంతా ఒకళ్ళని ఇష్టపడలేదు అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. అండ్ కొంచెం రివ్యూస్ నచ్చుతుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే ఇంకా 2 more రివ్యూస్ అంతే. అదండి, థ్యాంక్ యూ.